నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: కామవరపుకోట మండలం ఆడమిల్లిలో అంగరంగ వైభవంగా పొలం పిలుస్తుంది కార్యక్రమ నిర్వహణ। ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన స్థానికులు। అక్టోబర్ నెలాఖరుకు జంగారెడ్డిగూడెం పట్టణంలో 300 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి। సిబ్బంది జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అత్తయ్య సూచన। ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు। ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వంలో కూటమి నాయకులు వెల్లడి। ఐపీఎల్ తరహాలో జరగబోయే జేపీఎల్ను విజయవంతం చేయాలి। క్రీడాకారుల ఎంపికలో టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ విజ్ఞప్తి। ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వమని, రైతుల ప్రభుత్వమని, పేదల ప్రభుత్వమని, విజన్ ఉన్న ప్రభుత్వమని, ముందు చూపు కలిగిన ప్రభుత్వమని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు। కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మంగళవారం పండగ వాతావరణంలో నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు। కేరళ నృత్యాలు, పూల వర్షం నడుమున ఎడ్లబండి నడుపుతూ ఎమ్మెల్యే సభాస్థలికి చేరుకున్నారు। ఈ సందర్భంగా ఆయనకు మహిళలు మంగళహారతి పట్టారు। తొలుత అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్ను పరిశీలించారు। అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ పొలం పిలుస్తుంది కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని వివరించారు। దీనిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వచ్చిన తనకు పలికిన స్వాగతం నభూతోన భవిష్యత్ అనే విధంగా ఉందని సంతృప్తిని వ్యక్తం చేశారు। అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి తదితరులు పాల్గొన్నారు। పొలం పిలుస్తుందిరా అనే ఒక కార్యక్రమం ఇంత బాగా జరగడం ఏపీలోనే ఫస్ట్ అనుకుంటా నేను, చంద్రపూడి నియోజకవర్గం। కేరళ డప్పులతో, ఒంగోలు గిత్తలతో, బంతి పూలతో, హర్షధ్వానంతో మధ్యలో స్వాగతం పడిన తీరు నా భూతో నా భవిష్యత్తులా ఉంది ఈరోజు ఇక్కడ చేస్తున్నాం। ఇది మంచి ప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ఇది ఒక విజన్ ఉన్న ప్రభుత్వం, ముందు చూపు కలిగిన ప్రభుత్వం, ఒక ఎన్డీఏ ప్రభుత్వం। ఇది మొన్నే మనం జరుపుకున్న 100 రోజులు, ఎన్నో కార్యక్రమాలు చేసే 100 రోజుల్లో ఇంకా కొన్ని చేయాల్సినవి, అవి తప్పకుండా ప్రభుత్వం త్వరలోనే అవి కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది। మరి మనం చూస్తే 100 రోజుల్లో అన్నమాట ప్రకారంగా 1000 రూపాయల పెన్షన్ జరిగింది। ఒక చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం। నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడం నిజంగా మన అదృష్టం। ఈ రోజున మనం పొలం పిలుస్తుందనే కార్యక్రమం చేసుకుంటున్నాం। వారంలో 2 రోజులు పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం మీ యొక్క గ్రామంలో జరుగుతుంది। అత్యాధునికమైన పద్ధతుల ద్వారా లేటెస్ట్ టెక్నాలజీని వాడి మరి రైతులకి పెట్టుబడి అది తగ్గించి వారికి మెరుగైన ఆదాయం ఎలా రావాలో అనేది ఈ యొక్క కాన్సెప్ట్ పొలం పిలుస్తుంది। నేను రైతులందరూ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ మీటింగ్ నుంచి మీరు ఇంటికి
ఏం తీసుకొని వెళ్ళారంటే, మీరు వ్యవసాయం సంబంధించిన అధికారులు ఎవరుతున్నారో వారిని డిమాండ్ చేయండి, అడగండి. ఎలాగా మేము కొత్త పద్ధతులు టెక్నాలజీని ఎట్లాగా మా యొక్క పొలాల్లో మేము వాడగలుగుతామని అడగండి. వారానికి 2 సార్లు మీ గ్రామానికి వచ్చి మీతో పాటు వారు పనిచేస్తూ మీకు మరి ఎటువంటి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి కొత్త పద్ధతులు లేకపోతే పరికరాలు టెక్నాలజీలు వచ్చాయో అవి చెప్తారు. మీరు తెలుసుకోండి, నేర్చుకోండి, చర్చించండి, ఆలోచించండి. అది మీకు లాభకరంగా ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ నెలాఖరు నాటికి జంగారెడ్డిగూడెం పట్టణంలో 300 ఏళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా తీసుకున్నామని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య తెలిపారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో సచివాలయాల సిబ్బందితో మంగళవారం ఆర్డీఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం స్వచ్ఛంద కార్యక్రమాలు జరుగుతున్న తీరును వివరించారు. అదేవిధంగా మన ఇల్లు మన గౌరవం యొక్క లక్ష్యాన్ని తెలిపారు. ఈ లక్ష్య సాధనకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, మేనేజర్ వెంకటరమణ, ఏఈ సంధ్య తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మన అధికారులందరూ కూడా హౌస్ టు హౌస్ వెళ్ళి మన యొక్క ప్రభుత్వం యొక్క యాక్టివిటీస్ని, ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నామో, ఏం చేశాము అనే విషయాన్ని ప్రజలకి తెలియజేయడానికి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగనే స్వర్ణాంధ్ర కాన్సెప్ట్ తోటి యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి స్వర్ణాంధ్ర కాన్సెప్ట్తో అది కూడా ఒక డోర్ టు డోర్ వెళ్ళి మనం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలి ఏంటనేది ఆ విషయాన్ని కూడా పబ్లిక్తో మమేకమయ్యి వాళ్ళతో వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవటము, అవి గవర్నమెంట్ ద్వారాగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి అదొక కార్యక్రమం జరుగుతుంది. అట్లాగనే మన ఇల్లు మన గౌరవం అనే కాన్సెప్ట్ తోటి అది కూడా ఒక ప్రోగ్రాము ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల మీద మనం డైలీ అక్టోబర్ 2వ తారీఖు లోపు ఈ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం కానీ, ఈ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ కానీ కంప్లీట్ చేయాలి. అందులో భాగంగా ఈరోజు మా స్టాఫ్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పబ్లిక్ అంతా కూడా సహకరించి విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అట్లాగనే స్వచ్ఛతా హీ పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దీంట్లో కూడా అన్ని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ఇంటింటికి వీధి తిరిగి ఎక్కడైతే అశుభ్రంగా ఉన్న ఏరియాల్లో కూడా పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. దానికి కూడా ప్రజలు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. అట్లాగనే మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో మనకి టోటల్గా స్టేట్ వైడ్గా 7 లక్షలు టార్గెట్ ఇచ్చున్నారు. 7 లక్షల్లో మన జిల్లాకి 1 లక్ష టార్గెట్ ఇచ్చున్నారు. అందులో మన మున్సిపాలిటీ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి 300 టార్గెట్ ఇచ్చున్నారు. ఇవన్నీ కూడా వర్క్ ఆన్గోయింగ్లో ఉన్నాయి. రేపు అక్టోబర్ నాటికి 300 కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి టార్గెట్ ఇచ్చున్నారు. ఈ టార్గెట్ని అచీవ్ అవడానికి బెనిఫిషరీస్ అంతా కూడా సహకరిస్తే మేము నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ నెలాఖరు నాటికి ఈ టార్గెట్ని అచీవ్ అవుతామని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పట్టణంలోని 5వ సచివాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు, మండవ లక్ష్మణరావులతో కలిసి రావూరి కృష్ణ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. దీంతో ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లను అందించడంతో పాటుగా ప్రజలను కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, మేనేజర్ వెంకటరమణ, నాయకులు కొప్పాక శ్రీనివాసరావు, షేక్ పీరు, కొండ్రెడ్డి కిషోర్, హబ్బిన్న, దత్తాత్రేయ, చిట్రోజు తాతాజీ, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చెల్లిస్తుంది ఆ సబ్సిడీని. ఇది మంచి ప్రభుత్వమే కార్యక్రమాలు చేయాలని చెప్పి తలపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మరి మీరందరూ కూడా గత ప్రభుత్వం చూసే ఉంటారు. మరి ఇంత తక్కువ సమయంలో మరి అన్నా క్యాంటీన్ కానీ, అలాగే ఉపాధ్యాయ వృత్తులు కానీ, మరి అలాగే ఈ జంగారెడ్డి కూడా మొన్న కూడా మన సొంగ రోషన్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు మరి ఓపెన్ చేయడం జరిగింది. మరి 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే టిఫిన్ కూడా పెడుతున్నారు. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అయ్యంలో ఈ అన్నా క్యాంటీన్ ఉండేది. మరి ఈవేళ మళ్ళీ ఆ యొక్క ప్రభుత్వం మన ప్రభుత్వం ఈవేళ మళ్ళీ అన్నా క్యాంటీన్ని ప్రారంభించి ప్రజలకు సేవలు అందిస్తుంది. మనకి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6లో ఏవైతే ఉన్నాయో మొట్టమొదటిది అందరికీ పెన్షన్స్. మరి ఇక్కడ అందరికీ పెన్షన్స్ మా రామచంద్రపురం ఏరియాలో 2-3 తప్పితే అందరికీ కూడా వస్తున్నాయనేది నా అభిప్రాయం. అట్లాగే అన్న క్యాంటీన్ అది కూడా జంగారెడ్డిలో ఓపెన్ చేశారు, అది కూడా అమలులోకి వచ్చింది. అట్లాగే ఇంకా 3-4 పథకాలు చేయాల్సినవి చేస్తారు. ఈరోజు మనం మంచి ప్రభుత్వం అని పండుగ చేసుకుంటున్నాం. ఈ మంచి ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన సందర్భంగా మనందరం ఉత్సవాలు చేసుకుంటున్నాం. కానీ 100 రోజుల్లో 20 రోజులు విజయవాడ వరదలకే సరిపోయింది. మిగిలింది 80 రోజులు మాత్రమే. ఈ 80 రోజుల్లో గత ప్రభుత్వం, గత పాలకులు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని గగ్గోలు పెడుతుంది. ఇది చాలా దురదృష్టం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఐపీఎల్ తరహాలో జరగబోయే జేపీఎల్ను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ కోరారు. పట్టణంలో గ్రాండ్ కృష్ణ రెస్టారెంట్ సహకారంతో ఫ్రెండ్స్ 11 జేఆర్జీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ను నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్కి సంబంధించిన క్రీడాకారుల ఎంపికను మంగళవారం జరిపారు. పట్టణంలోని ఆలపాటి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెనుమర్తి రామ్ కుమార్ మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకు ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. కావున ఈ టోర్నమెంట్ విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు. అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు సాయి వినయ్ మాట్లాడుతూ 10 టీంలతో ఈ టోర్నమెంట్ జరుగుతుందని, దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ టోర్నమెంట్ యొక్క పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కొండ్రెడ్డి కిషోర్, నాటకశాల వెంకటరాజు, కలగర ప్రతాప్, కారుమంచి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రాండ్ రెస్టారెంట్ సోదరుడు మరి సహకారంతో మరి వినయ్ మరి కొంతమంది సోదరులతో జంగారెడ్డిగూడెం ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మన ఏలూరు జిల్లాలోనే మరి ఐపీఎల్ మాదిరిగా జేపీఎల్ జంగారెడ్డిగూడెం ప్రీమియర్ లీగ్ మరి మ్యాచ్ని మరి ఈరోజు ఇక్కడ సోదరులతో ఎంచుకోవడాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ మరి ఈరోజు మన జిల్లాయే కాదు చుట్టుపక్క జిల్లాల నుంచి కూడా వచ్చారండి. మరి 10 టీంలు కూడా పాల్గొంటున్నాయండి. మరి వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుచుకుంటూ మొట్టమొదటిసారిగా మరి ఈ కార్యక్రమాన్ని సోదరులు చేస్తున్నందుకు పేరు పేరున అభినందనలు. మరి మొదటి ప్రైజ్కి దాదాపుగా ₹1,00,000 పైనే ప్రకటించడం జరిగింది. సెకండ్ ప్రైజ్కి 50,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు యువత ఎంతో మంది చెడు మార్గాల వైపు వెళ్ళిపోతున్న తరుణంలో మరి ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్ పెట్టి వాళ్ళ యొక్క శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడమే కాకుండా మేధాశక్తి పెరుగుతుంది, వాళ్ళ క్రీడల ఆసక్తి పెరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మరి పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారి ఐపీఎల్ తరహాలో జేపీఎల్ జంగారెడ్డిగూడెం ప్రీమియర్ లీగ్ సీజన్ 1 ప్రారంభించడం జరిగింది. ఒక 10 జట్ల వాళ్ళు కలిసి వాళ్ళ ప్లేయర్స్ని 15 సభ్యులను టీమ్గా చేసుకుని తర్వాత ఈ 15 మందిని ఒక టీంలో చేర్చి అలాగా 10 టీంలని 2 పూల్గా విభజించి ఒక పూల్కి వచ్చి 5 టీంలుగా పెట్టి 5 టీంలు ఒక్కో టీంలో 4 మ్యాచ్లు ఆడేలా లీగ్ మ్యాచ్లు సెట్ చేసామండి. దీన్ని అక్టోబర్ 3వ తారీఖు నుంచి మన సిఎస్టిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ప్రారంభించడానికి ఆలోచిస్తున్నామండి. ఇంకా డేట్ అనేది 3వ తారీఖు అనుకుంటున్నాం. ఆ తేదీని కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నామండి. కాబట్టి ప్లేయర్స్ అందరూ ఇక్కడికి విచ్చేసిన ప్లేయర్స్ అందరికీ అలాగే ఈ టోర్నమెంట్ జేపీఎల్ సీజన్ 1
ఇంతటి ఈ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ చేసిన మా గ్రాండ్ కృష్ణ రెస్టారెంట్ వారికి మీకు మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసి మా యువతనందరినీ ప్రోత్సహించిన రామ్ కుమార్ గారికి, కుండడి కిషోర్ గారికి, అలాగే నాటకాల వెంకటరాజు గారికి, కలగర ప్రతాప్ గారికి, కార్మన్ సతీష్ గారికి అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. తమ పాఠశాలలో విద్యతో పాటుగా క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తామని ది బోధి ట్రీ స్కూల్ ప్రిన్సిపల్ ఎం సెల్యూషా తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బాలికల ఫుట్బాల్ పోటీలకు జంగారెడ్డిగూడెం బోధి ట్రీ స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. దీనితో వీరిని స్కూల్ యాజమాన్యం అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామంలో స్కూల్ గేమ్స్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోటీలకు క్రీడాకారులు ఎంపిక జరిగిందన్నారు. ఈ ఎంపికల్లో తమ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారని, దీనిలో ఫుట్బాల్కు సంబంధించి అండర్ 14 బాలర్ విభాగంలో ఎం తేజేష్, బాలికల విభాగంలో కె మనస్విని, ఎం ఆశాజ్యోతి, ఎం కీర్తి చందన ఎంపికయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థ చైర్మన్ సుబ్బారావుతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. We are very happy today that Bodhi Tree dreams are coming true day by day. మేము బోధి ట్రీ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇది యాక్సెప్టెన్స్ ఉంటుందా, జనాల్లోకి ఇది వెళ్తుందా, పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా అని చాలా భయపడ్డాను. కానీ డ్యూ టు ద కోఆపరేషన్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఓన్లీ దిస్ ఇస్ సక్సెస్ఫుల్. అండ్ మై టీమ్ ఆల్వేస్ ఐ సే it is not because of me. Whoever comes into Bodhi Tree, they work hard, heartfully for Bodhi Tree. అందులో ఒకళ్ళు ప్రసాద్ గారు. నా ఫస్ట్ ఎయిమ్ బోధి ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు చాలా పెద్ద ఎయిమ్, శాంతినికేతన్ అవ్వాలి ఇదని. అది అంత సింపుల్ కాదు. శాంతినికేతన్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి స్కూల్ కలకత్తాలో ఉంది. అక్కడ స్ట్రెస్ అంటూ ఏముండదు. అంత హ్యాపీ స్కూల్ స్టార్ట్ చేయాలనుకున్నాను. కానీ అది చాలా పెద్ద గోలు. నాకు ఇదే శాంతినికేతన్. పిల్లలకి హోలిస్టిక్ డెవలప్మెంట్ వర్డ్స్లో కాదు, రియాలిటీలో ఉండాలన్నది మా థాట్. సో దానికోసం ఆ గ్రౌండ్ని ప్రిపేర్ చేశాము. ఇవాళ డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్ళి నిలబడి కంపీట్ అయ్యి వచ్చారు మా పిల్లలు. దట్ ఈజ్ బికాజ్ ఓన్లీ ఆఫ్ పీడీ సార్. హిస్ డిసిప్లైన్, హిస్ వర్కింగ్ హార్డ్ నేచర్. ఆయన అనుకున్న దాన్ని డీవియేట్ అవ్వనివ్వరు అసలు. I feel proud about my PD and my team members. Sir, thank you very much, sir. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922.
మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గాడ్జెస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పని చేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న 6 వ్యక్తుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 47 లక్షల రూపాయల విలువ గల 60 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసు యొక్క వివరాలను ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ వెల్లడించారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయన్నారు. దీంతో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపామన్నారు. ఈ పోలీస్ బృందాలు విస్తృతంగా సోదాలు జరిపి ఈ దొంగతనాలకు పాల్పడిన 6 వ్యక్తులను అరెస్ట్ చేసి 60 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ఏలూరు పోలీసు ముఖ్యంగా మన నిడమర్రు సర్కిల్, తర్వాత మన దెందులూరు, తర్వాత మన సిఐ గారు రాజశేఖర్, నిడమర్రు సిఐ, మన దెందులూరు ఎస్ఐ గారు, మరి సిఐ పెద్దవేగి అందరూ కలిసి చాలా మంచి గ్యాంగ్స్ని పట్టుకున్నారు. యాక్చువల్లీ ఒక 60 బైక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర. ఒక మెకానిక్ ద్వారా ఈ బండ్లను బయట ఎక్కడైనా కొంచెం నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ ఓపెన్ చేయడము, దాన్ని మళ్ళీ వీళ్ళు గ్రూప్గా వెళ్ళి సేకరించుకొని అవన్నీ మిగిలిన వాళ్ళకి తాకట్టు పెట్టిన నెపంతో తక్కువ రేట్లో ఒక 10,000కి 20,000కి అట్లా అమ్మేసేటట్లు పెట్టుకోవడము, ఇట్లా చేస్తున్న ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక 60 బైక్లను కూడా ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళతో పాటు వాళ్ళు వాడుతున్న కార్ని కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఈ ఎవరైతే ఈ పోగొట్టుకున్న విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ త్వరలోనే కోర్టు పర్మిషన్ ద్వారా ఈ రైతులకు ఇబ్బందులు లేకుండా ఖరీఫ్ ధాన్యం సేకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి సూచించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో జిల్లా స్థాయి ధాన్యం సేకరణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అక్టోబర్ 7 నుంచి ధాన్యం కొనుగోలుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఖరీఫ్లో 5,77,612 టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ నెల 25 నుంచి రైతులకు గోనె సంచులు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్లైన్ పోర్టల్లో రైస్ మిల్లర్లు రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలన్నారు. ఈ పంట నమోదు ఈకేవైసీ 100% పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డిఎస్ఓ సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.
Standard rates, I mean. Both of you same rates, binary also, transglobal also. అదే కదా, so it seems a little high to me. 3000 మనం ఇవ్వం కదా, అంటే ఒకే చోట అంటే బల్క్ లో రివ్యూ చేయించేసి వాళ్ళకి మేము మా సైడ్ నుంచి ఇచ్చేస్తామంట. సో దీనిలో ఏముంటుంది, సిమ్ ఉంటుందా? సిమ్ రెన్యువల్ చేస్తారా ఇప్పుడు? వినండి డిటిసి గారు చెప్పారు కదా, ఈ డ్యూయల్ సిమ్ ఆప్షన్ ప్రొవైడ్ చేయగలుగుతామా? జంగారెడ్డిగూడెంలోని విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలపై అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి పట్టణంలోని రాజపురోహిత్ దిలీప్ కుమార్ సింగ్, రాజపురోహిత్ భరత్ సింగ్, రాజా పురోహిత్ మనోహర్ సింగ్ 50,000 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా దాతల సమక్షంలో అమ్మవారికి పలు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వారికి అర్చకులు ఆశీర్వచనం పలికారు. తదనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చింతలపూడిలోని బట్టువారిగూడెం బీసీ కాలనీ వద్ద అంగరంగ వైభవంగా జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. బీసీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా చివరి రోజు స్వామివారికి పలు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించి నిమజ్జనం చేశారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మేళ్ల తాళాలు, డీజే డ్యాన్సులు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరపడానికి సహకరించిన దాతలకు, భక్తులకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ కార్యక్రమాలు 15 సంవత్సరాలుగా మరి జరుపుకుంటూ వస్తున్నాము. ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ అంటేనే ఒక యూనిటీకి, ఒక ఐకమత్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నటువంటి మా బట్టువారిగూడెం బీసీ కాలనీ అనేక కులాలు, అనేక మతాలు కలిసి ఈ కార్యక్రమాన్ని 15 సంవత్సరాలుగా మరి మేము జరుపుకుంటూ ఉన్నాము. ఒక అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఒక మరి మతాలు, కులాలు అనేటువంటి తేడా లేకుండా ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా జరుపుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం 15వ వార్షిక గణపతి నవరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం 15 రోజులు, 9 రోజులు కాకుండా 15 రోజులు పూర్తి చేసుకుని మరి ఈరోజు 16వ రోజుగా ఊరేగింపుగా స్వామివారిని ఊరేగిస్తూ ఉన్నాము. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మరి బట్టువారిగూడెం బీసీ కాలనీలో వేంచేసినటువంటి శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని దాదాపు 16వ సంవత్సరంలో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారండి. ఈరోజు 15 రోజులు పూర్తి చేసుకొని 16వ రోజు ఊరేగింపుగా అంగరంగ వైభవంగా మన ముందుకు వేంచేసి ఉన్నారు శ్రీ గణపతి విఘ్నేశ్వరుడు. సో ప్రతి ఒక్క రోజు కూడా విశేషంగా, చాలా విశేషంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా అరేంజ్ చేశారండి ఇక్కడ బీసీ ఉత్సవ కమిటీ. అలాగే సబ్ కమిటీ మెంబర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు అందరికీ కూడా. చింతలపూడి మెరక వీధిలో 25వ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారికి 108 రకాల ప్రసాదాలతో నైవేద్యం సమర్పించి విశేష పూజలతో పాటుగా 1,00,000 బిల్వార్చన పూజ కూడా జరిపారు. దీనిలో భాగంగా మంగళవారం స్వామివారి ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన డీజే డ్యాన్సులు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన దాతలకు, భక్తులకు మెరక వీధి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పరిశుద్ధ వినాయక స్వామి దేవతాయ నమః. మహారాజ్ కి పరిశుద్ధ వినాయక స్వామి దేవతాయ నమః.
नादांत परिमल पत्र पुष्प अन्योन्य गणेश महाराज के गणेश महाराज के गणेश महाराज के गणपति महाराज के జయ గణేశ జయ జయ గణేశ. చంద్రపూడి పట్టణము నరక వీధిలో గత 25 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా గణపతి నవరాత్రి మహోత్సవంలో జరుపుకొని స్వామివారు నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరుతూ మీ ముందుకు వస్తున్నారు. ఈ 25 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా జరపడానికి మీ అందరూ చంద్రపూడి పట్టణ ప్రజలు, వర్తక వ్యాపారస్తులు, అలాగే నరక వీధి పుర ప్రముఖులందరూ సహాయ సహకారాలతో ఎంతో ఘనంగా 25 సంవత్సరాలుగా స్వామివారి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము. అలాగే మీ అందరి ఆదరాభిమానాలు, సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఇంకా ఉండే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఎంతో ఘనంగా చేయగలము. కాబట్టి మీ అందరి ఆదరాభిమానాలు, సహాయ సహకారాలు అందజేయాలని కోరి ప్రార్థిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కామవరపుకోట మండలం ఆడమిల్లిలో అంగరంగ వైభవంగా పొలం పిలుస్తుంది కార్యక్రమ నిర్వహణ. ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన స్థానికులు. అక్టోబర్ నెలాఖరుకు జంగారెడ్డిగూడెం పట్టణంలో 300 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. సిబ్బంది జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అత్తయ్య సూచన. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వంలో కూటమి నాయకులు వెల్లడి. ఐపీఎల్ తరహాలో జరగబోయే జేపీఎల్ను విజయవంతం చేయాలి. క్రీడాకారుల ఎంపికలో టీడీపీ నాయకుడు పెనుమర్తి రామ్ కుమార్ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.